నమస్తే సార్. ఏంటి భోగాపురం విమానాశ్రయం అసలు ఎవరి హయాంలో శ్రీకారం చుట్టుకుంది, ఎవరి హయాంలో ఆరంభమైంది, ఎవరికి ఈ క్రెడిట్ దక్కుతుంది అనుకోవాలి? శ్రీదేవి గారు, మీకు, శ్రీనివాస్ గారికి, రామారావు గారికి, అజయ్ గారికి, ప్రైమ్ లైన్ ప్రేక్షకుల నమస్కారం. మనందరూ శత్రువులంగా ఉద్దేశిస్తుంటే ఎవరి వాదన వాళ్ళు వినిపిద్దాం, ప్రజలు చూస్తుంటారు, ఎవరు మంచి ఎవరు చెడ్డ ప్రజలు ఆలోచిస్తారు. చరిత్ర నిర్మాతలు ప్రజలు మాత్రమే అంటున్నాను. ఏమంటే గత 80 ఏళ్ల క్రితం, సుమారు 80 ఏళ్ళ స్వతంత్రం వచ్చి ఆనాడు ఉన్నట్టు ఇవాళ ఏం కదా. అభివృద్ధి నిరంతర ప్రక్రియ. పార్టీలు మారుతుంటాయి, పార్టీలు గెలుస్తుంటాయి, ఓడుతుంటాయి, కానీ ప్రజలు ఓడొద్దు కదా, ప్రజలు గెలవాలి కదా. అదే విధంగా అభివృద్ధి నిరంతరం నడుస్తూనే ఉన్నారు. నడిచే ప్రక్రియలో ఇవాళ ఎవరి గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప కాదు, ఈ రెండు పార్టీలు రెండు ప్రభుత్వాలు గొప్ప అంటున్నాను అప్పుడైనా ఎప్పుడైనా. కాకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2020 మ్యాచ్ ఆడుతున్నారు. ఒకసారి 5 ఏళ్ళు వాళ్ళు, 5 ఏళ్ళు వీళ్ళు, మళ్ళీ 5 ఏళ్ళు వీళ్ళు వచ్చారు. చూసాం కదా మనం. 12 ఏళ్ళలో 3వ ప్రభుత్వం వచ్చింది. విశాఖపట్నం ప్రపంచంలో అత్యద్భుతంగా అత్యంత వేగంగా పెరుగుతున్న నగరం కదా. ఏమంటారంటే ఒకనాడు విమానం పోవడం అంటే సామాన్యుడికి కళ, ఊరకని చెప్పి విమానం ఎక్కడం అంటే. మోడీ గారు అన్నట్టు మొన్న స్లిప్పర్లు వేసుకున్న వాడు కూడా విమానం ఎక్కే పరిస్థితి రావాలన్నాడు, వచ్చింది. ఒక రకంగా చౌకైంది. ప్రైవేటు విమానయాన సంస్థలు రావడం వల్ల సమస్యలు ఉంటాయి. మొన్న చూసిన ఇండిగో సంక్షోభం చూసాం, మంచి ఉంటుంది, రెండు ఉంటాయి. దాన్ని ఆచరించి ఏం చేయాలంటే కొన్ని మంచి పథకాలు ఉన్నప్పుడు దాన్ని కొనసాగిస్తారు. ప్రయారిటీస్ మారుతుంటాయి. ఆ పార్టీలు మారినప్పుడల్లా ఒక రకంగా కొన్ని ప్రయారిటీస్ మారవు కూడా. ఉదాహరణకు విద్య, ఆరోగ్యం ఉందనుకోండి. ఒకనాడు రాజశేఖర రెడ్డి గారు ఆనాడు ఆరోగ్యశ్రీ, రాజీవ్ అని పేరు పెట్టిన తర్వాత ఫీ రియంబర్స్మెంట్, ఈ రెండు వినూత్నమైన పథకాలు, ప్రజలకు పనికొచ్చే పథకాలు. ఆనాడు ఆ వాటిని తెలంగాణ విడిపోయిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత తెలంగాణలో కేసీఆర్ కొనసాగించాడు, ఆంధ్రప్రదేశ్ లో మనకు చంద్రబాబు నాయుడు గారు కూడా కొనసాగించింది కదా. ఆ పార్టీది మాకు సంబంధం లేదు అనుకోలే. ఆరోగ్యశ్రీ కానీ, ఫీ రియంబర్స్మెంట్ వాటిని ఏమంటున్నా అంటే కొన్ని శాశ్వతంగా ప్రజలకు పనికొచ్చే పథకాలు ఉంటే వాటిని ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ పార్టీ వచ్చినా ఆచరిస్తుంది పోతుంటుంది అంటున్నాం. కొన్ని పాలసీస్ మీద కూడా కొన్నిసార్లు మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికార పక్షంలో ఒక మాట మాట్లాడుతున్నాం. దాన్ని కూడా రామారావు గారు బాగా తెలుసు. నేను ఆనాడు మన ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది, మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ లో చేసినప్పుడు అందులో లోపాలు ఎంచుతూనే అది మంచి పథకం, దాని బంగాళాఖాతంలో పడేయకండి అని టీడీపీ నాయకులు చెప్పాను. కొంతవరకు వాళ్ళు అంగీకరించినా కూడా పార్టీ అది ఉంది కదా అంగీకరించలేదు. కానీ ఇప్పుడు ఏమైంది, ఆ పథకంలో 2 లోపాలు ఆనాడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పాస్బుక్ల మీద వేయడం, అట్లాగే హద్దురాల మీద వేయడం, ఈ రెండు తప్పితే పాలసీ మంచిది, దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో సంధికారంలో సమస్యలు ఉంటాయి అన్నా, మీరు బంగాళాఖాతంలో పడేయద్దు అన్నాను. అదే జరిగింది. ఇవాళ అదే పాలసీని మళ్ళీ కొనసాగిస్తున్నారు. కొంత మార్పులు, పాస్బుక్లు మార్చాలి చేశారు. ఎందుకంటే ఉదాహరణ చెప్తున్నా అంటే ఇవాళ క్రెడిట్ చోరీ, క్రెడిట్ వార్ జరుగుతున్న సందర్భంలో ఒక శ్వేతపత్రం ప్రభుత్వం విడుదల చేయాలి. ఎందుకంటే ప్రజలకు వాస్తవాలు తెలవాలి కదా. ఇప్పుడు అజయ్ గారు ఒక డాక్యుమెంట్ చూపించారు. అందులో నాకు వారి చదివినిపించింది మాత్రం ఓకే రమోహన్ గారు అయితే తర్వాత వివరణ ఇస్తుండొచ్చు. కానీ అజయ్ గారు చెప్పిన దానిలో ఒకటి వాస్తవం ఏంటంటే మన పర్యావరణ ఎన్జిటి తోటి తీసుకొచ్చామన్నారు, కరెక్టే. కానీ భూసేకరణ ఎప్పుడు జరిగింది, ఎప్పుడు మొదలైంది, ఎక్కడ మొదలైంది, ఎట్లా జరిగింది? మరి వైసీపీ హయాంలో కూడా మరి ఆనాడు 100 ఎకరాలు కాదు 1000 ఎకరాలు కావాల్సి వచ్చింది కనుక సేకరణ ఏం జరగకుండా ఇక్కడ దాకా వచ్చిందా? పనులు ఒక్కరోజు అర్ధరాత్రి అయితే కాలే కదా. రోమ్ నగరం ఒకటే నాడు నిర్మాణం కానట్టు ఇవాళ అర్ధరాత్రి అయితే నిర్మాణం కాలే కదా. 5 ఏళ్ళు వాళ్ళు 5 ఏళ్ళు వీళ్ళు కృషి చేస్తే వాళ్ళ లెక్కకు వచ్చింది. ప్రజలు సంతోషిస్తున్నారు. ఈ వారు చూసి ఏమనుకుంటున్నారంటే, ఈ వారు చూసి ఏమనుకుంటున్నారు ప్రజలు వారు ఎందుకు అంటున్నాను, ప్రభుత్వాలు పనిచేసినాయి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అంటున్నాను, మన ముఖ్యమంత్రులు అంటున్నాం. నేనేమంటున్నాను అంటే ఈ క్రెడిట్ అజయ్ గారు మాట్లాడడానికి తర్వాత మీ వద్ద వస్తారు కదా, నన్ను కంటిన్యూ చేయండి, తర్వాత మీరే మాట్లాడుతున్నారు. నేనేమంటున్నాను అజయ్ గారు, మీరు చూపెడతారు కదా ఎందుకు క్రెడిట్ వార్ పెట్టుకుంటున్నారు. ఒక మొట్టమొదటి దానికి శంకుస్థాపన చేసింది ఎవరు లెక్క అయితే ఉంటది కదా. గుమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే ఇప్పుడు ఆలోచన ఏమో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ లేకపోతే ఔటర్ రింగ్ రోడ్ కానీ చంద్రబాబు నాయుడు గారు ఆలోచన అంటాం. కానీ చేసింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు కదా. తర్వాత అమలు చేసింది, తర్వాత కొనసాగించింది ఎవరు? చిన్న బిట్ట అయిపోతే 12 ఏళ్ళు అయిపోయింది. తర్వాత మన కేసీఆర్ గారు వచ్చినాక మొత్తం కళ్ళకు బాగా చేశారు కదా. అందుకని అంటున్నాను, ఎందుకంటే ప్రభుత్వాల శాస్త్రం పార్టీలు కానే కాదంటున్నా. అందులో వారన్నా ఎన్జిటి పర్మిషన్ కాకుండా ఇంకేమైనా తీసుకొస్తే వారు చెప్పాలి. రెండోది 5 ఏళ్లలో భూమి సేకరణ జరగలేదా, లేకపోతే ఏర్పాటు జరగలేదా? ఇవాళ 2 ఏళ్లలో ఆకాశం నుంచి ఓడిపడ్డట్టు విమానాశ్రయం ఓడిపడలే కదా. పనులు జరుగుతూనే ఇప్పటికి కూడా ఇంకొక 4-5% పనులు మిగిలే ఉన్నాయి.
జూన్ దాకా కమర్షియల్ యాక్టివిటీ జరగదంటున్నారు. రామ్మోహన్ నాయుడు గారు మొన్న సరే ఒక ప్రత్యేక విమానం రావడం, ఒక ఐకాన్ నిలవడం చేసింది, కాదంటలేదు నేను. కానీ గత ప్రభుత్వం ఏం చేయలేదు అంటే ఈ 5 ఏళ్లలో ఏం చేయనట్టే కదా, ఏం రాదా అంటున్నాను. వచ్చింది కదా, దాన్ని అర్థం చేసుకోండి. రెండోది ఏంటంటే ప్రయారిటీస్ కొన్ని మారుతుంటాయి. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఆ యొక్క ప్రయారిటీస్ మారుతుంటాయి. కొందరు ఇండస్ట్రీస్ కి ఇవ్వచ్చు ప్రయారిటీ, కొందరేమో మౌలిక వసతులకి ఇవ్వచ్చు, కొందరు నిరుద్యోగానికి ఇవ్వచ్చు, లేకుంటే కొందరు పూర్తిగా సంక్షేమానికి పరిమితం కావచ్చు. ఇవన్నీ చూస్తున్నాం కనుక దయచేసి ఈ 2 ప్రభుత్వాలు గత 12 ఏళ్ళుగా ఏం జరిగింది అనేది ఒక శ్వేతపత్రం, ఈ ప్రభుత్వం దగ్గర అన్ని లెక్కలు ఉంటాయి కదా. నిజంగా ఈ క్రెడిట్ వార్లో మీరు బొమ్మ బొరుసు మాకు గెలవాలంటే, ప్రజలకు గెలవాలంటే మొదటి అది 2016 నుంచి 2019 దాకా ఏం జరిగింది, ఆ 3 ఏళ్లలో టీడీపీ హయాంలో ఏం తీసుకొచ్చారు, అనుమతులు కానీ లేకుంటే దీనికి ఒక్కదానికి అంటున్నాండి. తర్వాత 2019-24 దాకా ఏ ఇప్పుడు ఆకాశం నుంచి ఊడిపడి లెక్కలైతే ప్రపంచం అందరికి తెలుసు కదా. ఇప్పుడు క్రెడిట్ ఎవరికి ఇస్తారు మీరు, రామ్మోహన్ రావు గారు? ఇప్పుడు క్రెడిట్ ఎవరికి ఇస్తారు మీరు? ఇప్పుడు ఎవరి ప్రభుత్వ హయాంలో వచ్చింది, ఎవరి ప్రభుత్వ హయాంలో ఆరంభమైంది అంటే ఏమంటారు? ఎందుకంటే అశోక్ గజపతి రాజు అప్పుడు విమానయాన శాఖ మంత్రి స్టార్ట్ చేశారు అంటున్నారు కదా. నేను శ్రీధర్ గారు ఒకటి మాట, ఇప్పుడు ఒక సర్పంచ్ పోయింది అనుకోండి, ఇప్పుడు మళ్ళీ పంచాయతీ ఎలక్షన్స్ వచ్చే సంవత్సరం వస్తాయి. అంతకుముందున్న సర్పంచ్ ఏదైనా చేస్తుంటే శంకుస్థాపన అయిపోయిన బాబతి చేసిన తర్వాత పూర్తిగా ఈయనగాచి ఇంకో పని చేసినట్టు కొత్త సర్పంచ్ వచ్చి ఇనాగ్రేట్ చేస్తాడు. ఈయన గొప్ప అంటావా? కాదు కదా. అంటే గత కాలం ఉన్నది, గతంలో కొంత పని జరిగింది, దాన్ని అంగీకరించండి. ఇప్పుడు మీ క్రెడిట్ వార్ వల్ల వచ్చేది ఏం లేదు, ప్రజలకు సంతోషంగా ఉన్నారు. ఇవాళ ఉత్తరాంధ్ర గేమ్ చేంజర్ గా మారుతుంది. భోగాపురం విమానాశ్రయం అటుపక్క కలకత్తా, ఇటుపక్క మద్రాసు మధ్యన అత్యంత అద్భుతంగా వాళ్ళ అత్యాధునిక గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం అమ్మ. ఇప్పుడు మీరు విశాఖపట్నంలో ఉండి 100 ఎకరాలు, అక్కడ 1000 ఎకరాలు చేస్తున్నారు. మన దగ్గర గన్నవరం ఉన్నా లేకపోతే తిరుపతి ఉన్నా అవన్నీ పాత విమానాశ్రయాలు. ఇవాళ ఆధునిక కాలంలో పనికొచ్చే విమానాశ్రయం 100 ఏళ్ల ముందు భవిష్యత్తు ఆలోచించి కట్టింది కనుక ఇది ఆహ్వానిద్దాం. మీ క్రెడిట్ వార్ వల్ల ఏం వచ్చేది లేదు, మీరు తొంసుట్ట అనుకుంటారు. కానీ నాకైతే ఈ ప్రభుత్వాన్ని ఒక డిమాండ్ చేస్తున్నది ఏంటంటే శ్వేతపత్రం ప్రకటించి 2016 నుంచి ఇప్పటిదాకా వరుసగా ఏ పనులు స్టెప్ వైజ్ ఏ జరిగినాయి, అప్పుడు ఆటోమేటిక్ గా అందరికి ప్రజలు తెలుస్తుంది కదా. అంటే మీరు బొమ్మ చూపెడితే మీరు బొరుసు చూపెడుతున్నారు, బొమ్మ బొరుసు 2 కావాలి, మాకు డబ్బు అన్న కాయిన్ కావాలని నేను అంటున్నాను. సార్, అలాగే అప్పుల అభివృద్ధి విషయంలో ఏమంటారు? ఎందుకంటే 18 నెలల కాలంలో 3 లక్షల కోట్లు అప్పులు చేసింది కూటమి ప్రభుత్వం అని రోజా అంటున్నారు కదా. అంటే ఇప్పుడు దీంట్లో ఓన్లీ 18 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం మాత్రమే ఇంత అప్పు చేస్తుందా, లేకపోతే హాఫ్ బడ్జెట్ అప్పులు వాళ్ళ ఖాతాలో కూడా ఉన్నాయనుకోవాలా? ఇప్పుడు దగ్గర మా అమ్మ నేను ఎప్పుడైనా అప్పు లేనివాడు అధిక శ్రీమంతుడు. ఇంకో సామెత, అప్పులు చేసి పప్పు కూడా తినొద్దని. అప్పు సహజం, అప్పు లేనివాడు ఎవరు ఉండడు 90%. ప్రభుత్వాలు అప్పు చేయక తప్పదు. కానీ అప్పు చేసి పప్పు కూడా ఉంటున్నామా, అప్పు చేసి అభివృద్ధి చేస్తున్నామా అనేది దాన్ని బట్టి అప్పుకు విలువ ఉంటుంది. అప్పులో 3 రకాలు, ఒకటి బడ్జెట్ అప్పులు, రెండోదేమో కార్పొరేషన్ అప్పులు, మూడోదేమో గ్యారంటీ అప్పులు. ఇవన్నీ కలిస్తే అవుతున్నాయి. చాలా వరకు ఏం చేశారంటే గత ప్రభుత్వం ఇన్ని అప్పులు చేసిందని వీళ్ళు 12 లక్షల కోట్లు 13 లక్షల కోట్లు అని టీడీపీ వాళ్ళు అన్నారు. ఇప్పుడు మీరు చేసిందంతా 3 లక్షల కోట్లు ఇప్పుడే చేశారని వీళ్ళు అంటున్నారు. ఇవన్నీ కూడా వేరు చూస్తే బడ్జెట్ అప్పులు చూసుకుంటే మాత్రం 6,000 కోట్లు 6 లక్షల కోట్లకు దాటడం లేదని ఇప్పుడు టీడీపీ చెప్తున్నది. అటుపక్కన వాళ్ళు ఏమంటారు 6 కాదు 12 లక్షలు అన్నారు. చివరికి వచ్చేవరకల్లా అన్ని కలిపిస్తే అప్పులని 8 లక్షల కోట్లు అని తేలుతుంది. అంటే ఇవన్నీ లెక్కల అంకెల గ్యారంటీ చూపెడుతున్నారు. బడ్జెట్ ఉంది కదా, బడ్జెట్ లో చూపెడుతున్నారు కదా. ఆర్థిక శాఖ మంత్రులు అసెంబ్లీ సాక్షిగా ఏదైతే ప్రవేశపెట్టిందో ఆ బడ్జెట్ లో చూపించడమే సరైన అప్పులు అంటున్నాను. అవి కాకుండా మిగతా అన్ని కూడా ఈ ఉపసుపోక మాటలు, పార్టీల ఆరోపణలు ప్రత్యారోపణలు జరగదు. కానీ అప్పు తీసుకొచ్చి ఏం చేశారు అనే దాని మీదనే ఉన్నది. ఆ అప్పును ఎట్లా వినియోగించారని దాని దొరుకుతుంది. నిజంగా చెప్పాలంటే అభివృద్ధి పనుల కోసం అప్పు చేయక తప్పలేదు. ఇప్పుడు చూసాం కదా 3 లక్షల కోట్ల బడ్జెట్. ఇవాళ సంక్షేమ పథకాలకు దానికి పోతే అయ్యగారి సంపాదన అమ్మగారి పసుపు అన్నట్టు ఇవాళ పోతుంటే మిగిలింది అభివృద్ధికి ఏం మిగులుతుంది? మనకు అప్పు చేయాల్సి వస్తుంది. కనీసం అప్పు చేసే అభివృద్ధి కూడా రిటర్న్స్ వచ్చే అభివృద్ధి చేయమంటున్నాను. కొన్ని మౌలిక వస్తువుల్లో రిటర్న్ రావు, విద్యలో వైద్యంలో రిటర్న్స్ రావు, కానీ మిగతా వాటిలో వస్తాయి కదా. ఓ పోర్టుగా రామాయపట్నం పోర్టు కట్టండి, దుగ్గరాజపట్నం పోర్టు కట్టండి, రాజధాని నిర్మాణం తొందరగా చేయండి, పోలవరం గేమ్ చేంజర్ పోలవరం పూర్తి చేయండి. ఇవి ఛాలెంజ్ చేసిన నా ఉద్దేశం అంటే ఇవాళ రేపో ఎల్లుండో ఎన్నికలు వస్తే ఎట్లా మాట్లాడుకుంటున్నారో ప్రధాన ప్రతిపక్షం అధికార పక్షం అట్లా మాట్లాడుకుంటుంది. 3 ఏళ్ళు ఉంది, ఇంకా పొద్దు ఉంది, పొలం ఉంది. చెప్పలేదు నేను అంటే ప్రతిపక్ష పాత్ర చేయాల్సిందే, అధికార పక్షాన్ని విమర్శించాల్సిందే. కానీ రేపో ఎల్లుండి ఎలక్షన్స్ వచ్చి ఎట్లా మాట్లాడుతున్నారు? అసత్యాలు అర్ధసత్యాలు 2 పార్టీలు నేను మాట్లాడుతున్నాను. 2 పార్టీలు అర్ధసత్యాలు అసత్యాలు చెప్తున్నారు. ప్రజలను తప్పుదారి పట్టకండి. మీరు నిజంగానే అభివృద్ధి చేస్తే దానికి రికార్డు ఉండిపోతుంది కదా, ఎక్కడ దాచలేదు కదా, ఇప్పుడే మన రాష్ట్రం కాదు కదా అంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అత్యంత అభివృద్ధి చెందే రాష్ట్రంగా ఉంటది. మనకు ఉన్న వనరులు ఉన్నాయి, ఉపయోగించుకోండి. ఇవాళ ఉన్న ప్రభుత్వం మీద బాధ్యత ఉంది. 3 ఏళ్లలో మీరు చేయాల్సిన పనులను చేస్తే
వాళ్ళకి మీరించకండి. వాళ్ళు కొత్త పాలన అరే ఏం చేయాలి మనం అని ఆలోచించాలి. కానీ ఇప్పుడు వాళ్ళ మీద ఆరోపణలు చేసి దిగిపోయిన పంచాంగం వాడు ఎంత చేసినా దిగిపోయిన పంచాంగాన్ని విమర్శిస్తే లాభం లేదు. విమర్శ ఉండాల్సిందే. కానీ దాని మీద జగన్నామ స్మరణను మానుకోండి. రామ్మోహన్ గారు కొంచెం మీరు గ్యాప్ ఇండి మాకు మీరు గ్యాప్ ఇండి. చెప్పండి శ్రీదేవి గారు